ఆదికేశవులు లక్ష్మికి ఫోన్ చేస్తాడు. అమ్మ లక్ష్మి, మన ఊరి పంతులు గారు నువ్వు విహారీ బాబు ఇద్దరూ కలిసి సంతాన లక్ష్మి వ్రతం చేసి జంట అరటి పళ్ళను రావి చెట్టు కడితే త్వరగా పిల్లలు పుడతారని చెప్పారమ్మా. మీ అమ్మ కూడా మీతో ఈ పూజ చేయించాలని ఎప్పటి నుండో అనుకుంటుంది. రేపు ఉదయం నువ్వు అల్లుడు గారు 6 వరకు గుడికి రండి. పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, నాన్న రేపు ఉదయమా మీ అల్లుడు గారికి వేరే పనులు ఉంటాయి కదా నాన్న, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పూజ చేస్తాంలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లక్ష్మి ఒక్క నిమిషం అంటూ ఫోన్ని పక్కకు పెట్టి, మీ నాన్నగారి ఆరోగ్యం అసలే బాగోలేదు కదా లక్ష్మి, ఇటువంటి టైంలో ఎందుకు ఆయన్ని బాధ పెట్టడం, ఆయన అన్నట్టుగానే రేపు ఉదయం మనం గుడికి వస్తామని నువ్వు ఆయనతో చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. అది కాదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏం కాదులే లక్ష్మి, మనం గుడికి వస్తున్నామని చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. సరే నాన్న, మీరు అంటున్నారు కాబట్టి రేపు ఉదయం నేను మీ అల్లుడు గారు ఇద్దరం చెప్పిన టైంకి గుడికి వస్తాము, సంతాన లక్ష్మి వ్రతం చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చాలా సంతోషం తల్లి, మీ అమ్మ కూడా ఒకసారి మాట్లాడుతుందట అని చెప్పి ఆదికేశవులు గౌరికి ఫోన్ ఇస్తాడు. ఇక అప్పుడు గౌరీ మాట్లాడుతూ, కనకం ఎలా ఉన్నావే అని చెప్పి అంటూ ఉంటే, నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, నీకు కాలు బెనికిందని నాన్న చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు బాగానే ఉందే, నేను కూడా మీ నాన్నతో పాటు ఈరోజు హాస్పిటల్కి వచ్చి ఉంటే బాగుండేది, మిమ్మల్ని చూసేదాన్ని అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. మీ నాన్న నేను నిన్ను అల్లుడు గారిని చూడాలని ఎంతో ఆశపడ్డాము, ఆ దేవుడు మా మొర విని మిమ్మల్ని ఇక్కడికి రప్పించినట్టున్నాడు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. పంతులు గారు చెప్పిన విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, రేపు ఉదయాన్నే నువ్వు అల్లుడు గారు ఇద్దరు గుడికి వచ్చేయండి, మీ ఇద్దరి చేత సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తే మా మనసుకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల త్వరగా మీకు ఒక పాప బాబు పుడితే వాళ్ళని మీరు మా దగ్గర వదిలేసి వెళ్తే వాళ్ళని మీలో చూసుకుంటూ మేము ఆనందపడతామని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను రేపు ఉదయాన్నే గుడికి వస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. అలాగే లేవే, రేపు ఉదయాన్నే రావాలి కదా, త్వరగా భోజనం చేసి పడుకోండి అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఇక అలా ఫోన్లో ఆదికేశవులు గౌరీ ఇద్దరు మాట్లాడిన మాటలన్నీ కూడా సహస్ర వినేస్తుంది. వీళ్ళిద్దరిని ఎలా దూరం చేయాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు పిల్లలు పుట్టడానికి వ్రతం చేయడానికి రెడీ అవుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ కలిసి ఆ వ్రతం చేయకూడదు, వ్రతాన్ని చెడగొట్టాలి అని చెప్పి సహస్ర అనుకుంటుంది. మరోపక్క రాత్రిపూట అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి సహస్రతో, సహస్ర అసలు వీళ్ళనెవరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమన్నారు, మనతో కలిసి భోజనం చేసే స్థాయి వీళ్ళది అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర, అమ్మ దయచేసి ఈ కొద్ది రోజులో ఓపిక పట్టమ్మా, అంకుల్ నాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు, అటువంటిది నువ్వు అంకుల్ని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అంకుల్ వాళ్ళు బాధపడితే నేను కూడా బాధపడతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే కానీ విహారీ ఎక్కడా, అసలు విహారీ టైంకి భోజనం కూడా చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, బావకి కాస్త తలనొప్పిగా ఉందటమ్మా, అందుకే బావకి నేనే భోజనం గదికి తీసుకొని వెళ్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే ముందైతే నువ్వు కూడా తిందు కానీ రా అని చెప్పి పద్మాక్షి సహస్రని కూర్చోమని చెప్తుంది. తర్వాత పండు అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటాడు. అసలు ఆ లక్ష్మి ఎక్కడ చచ్చింది, ప్రతిరోజు అదే కదా అందరికీ భోజనం వడ్డించేది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో పండు పద్మాక్షితో, అమ్మగారు లక్ష్మమ్మ గారికి విహారీ బాబు
ఏదో పని అప్పగిచ్చారట, ఆఫీస్ పని, అందుకే ఆ పని చేయడంలో బిజీగా ఉన్నారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి వీక్రాఫ్ట్స్ ప్రాజెక్ట్కి దీన్ని హెడ్డన్ చేసిన దగ్గర నుండి దీనికి తల పొగరు బాగా ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో పనులు చేయాల్సి వస్తుందని ఆఫీస్ పని కూడా ఇంట్లోనే చేస్తుంది. ఇంకోసారి ఇలా ఇంట్లో చేయాల్సిన పనులు చేయకుండా ఆఫీస్ పని చేస్తే దాని సంగతి చెప్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. వీళ్ళిక్కడ ఉన్నన్ని రోజులు అది ఇంటి పని చేయడానికి రాదులేమ్మా, ఎందుకంటే అది బయటకు వస్తే ఎక్కడ వాళ్ళ నాన్న గుండె ఆగిపోతుందేమోనన్న భయం అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. ఇక అందరూ భోజనం చేసిన తర్వాత సహస్ర బావ భోజనం తీసుకురమ్మంటాడేమో అడిగి వస్తాను అని చెప్పి బిహారీ గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో బిహారీ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఏం చేస్తున్నావని చెప్పి బిహారీ అంటూ ఉంటే ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, చూడు లక్ష్మి, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు ఉదయం 5 గంటలకు మా అమ్మకు గుడికి వెళ్తున్నానని చెప్పి నువ్వు గుడికి వెళ్ళు. కాసేపటి తర్వాత ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేసి నీతో పాటు గుడికి వస్తాను. అక్కడ మనం ఇద్దరం సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. కానీ విహారీ గారు, మీరు నాతో పాటు గుడికి వస్తే సహస్రమ్మ గారికి ఏదైనా డౌట్ వస్తుందేమో, ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నా ఏర్పాట్లలో నేను ఉంటాను. అత్తయ్యని మావయ్యని కూడా గుడికి వచ్చేయమని చెప్పు అని విహారీ అంటూ ఉంటే, అలాగే విహారీ గారు, నా వల్ల మా అమ్మ నాన్నల వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, సారీ విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, మనమిద్దరం భార్యాభర్తలం, మన మధ్య థ్యాంక్స్ సారీ ఉండకూడదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మితో విహారీ అలా మాట్లాడడం సహస్ర విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బావా, దాంతో కలిసి నువ్వు సంతాన లక్ష్మి వ్రతం ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పి సహస్ర ఎలాగైనా సరే వీళ్ళని వ్రతానికి వెళ్లకుండా ఆపాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ రేపు ఉదయం లక్ష్మి రెడీ అయ్యి గుడికి వెళ్తుంది కదా, అప్పుడు దాని నడుం విరగొట్టాలి. దాని నడుం విరిగితే ఖచ్చితంగా అది గుడికి వెళ్ళడం జరగదు, వ్రతం కూడా ఆగిపోతుంది అని చెప్పి సహస్ర ఉదయాన్నే లక్ష్మి రెడీ అయ్యి గుడికి వెళ్తూ ఉంటే మెట్ల మీద కావాలనే ఆయిల్ పోస్తుంది. ఇక అలా ఆయిల్ పోయడంతో లక్ష్మి సహస్ర ఆయిల్ పోసిన చోట అడుగు పెట్టకుండా అది దాటుకొని హడావిడిగా గుడికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఏదో ఒకటి చేసి దీని నడుం విరగ్గొట్టాలనుకుంటే ఇది ఇలా ఎస్కేప్ అయిపోయింది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి వెళ్ళిన కొద్దిసేపటికే విహారీ కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇక దాంతో సహస్ర తన కళ్ళ ముందే లక్ష్మి విహారీ ఇద్దరు బయటకు వెళ్ళిపోయినా ఏమి చేయలేక ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తను కూడా వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో మెట్ల దగ్గర అమ్మ అంటూ ఎవరో పడిపోయిన సౌండ్ వినిపిస్తుంది. సహస్ర పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి పద్మాక్షి మెట్ల మీద కింద పడిపోయి కనిపిస్తుంది. అబ్బా, నా కాలు విరిగిపోయింది అని చెప్పి పద్మాక్షి అరుస్తూ, వసే అలా చూస్తున్నావేంటే సహస్ర, నన్ను పైకి లేపు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి అరుపులు విని యమున కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది వదిన అని చెప్పి అంటూ ఉంటే, కాలు జారి పడిపోయాను, నన్ను పైకి లేపండి, అక్కడ కూర్చోబెట్టి డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సహస్ర డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఇక దాంతో డాక్టర్ పద్మాక్షి కాలుని చెక్ చేసి లైట్గా ఫ్రాక్చర్ అయినట్టుగా అనిపిస్తుంది, మీరు ఒక వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, అసలు అలా ఎలా జారిపడ్డారండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఏమో డాక్టర్, మెట్ల దగ్గర ఆయిల్ ఉన్నట్టుంది, ఆ ఆయిల్ ఎవరు పారబోస్తారో తెలీదు, వాళ్ళెవరో నా చేతికి చిక్కాలి, చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సహస్ర మనసులో, సారీ అమ్మా, ఆ ఆయిల్ నేనే పారబోసాను, కానీ అది నిన్ను పడేయడానికి కాదు, ఆ లక్ష్మిని పడేయడానికి, దాని టైం బాగుంది కాబట్టి అది బావతో గుడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నిన్ను పరిస్థితుల్లో వదిలేసి నేను గుడికి వెళ్ళలేను,
అక్కడ వాళ్ళు ఆల్రెడీ సంతాన లక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టేసి ఉంటారు. ఛా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. మరో పక్క లక్ష్మీ విహారి ఇద్దరు గుడికి వెళ్ళిన తర్వాత ఆదికేశవులు గౌరీ ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళ చేత సంతాన లక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇక పూజ అయిన తర్వాత లక్ష్మి రావి చెట్టుకి జంట అట్టిపళ్ళను కడుతూ ఉంటుంది. ఆ చెట్టు బాగా ఎత్తుగా ఉండడంతో లక్ష్మికి అందకపోవడంతో విహారి లక్ష్మిని ఎత్తుకొని అలా తన చేత అరటి పళ్ళను కట్టిస్తూ ఉంటాడు. ఇక అలా జంట అరటి పళ్ళను లక్ష్మీ విహారి ఇద్దరు కలిసి రావి చెట్టు కట్టడంతో ఆదికేశవులు గౌరీ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. సహస్ర పద్మాక్షిని రెస్ట్ తీసుకోమని చెప్పి పరుగున గుడికి వస్తుంది. అక్కడ వ్రతం ఎక్కడి వరకు వచ్చిందో ఏంటో అని సహస్ర గుడికి వచ్చేసరికి విహారి లక్ష్మిని ఎత్తుకొని తన చేత అరటి పళ్ళను చెట్టుకు కట్టిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరినీ అలా దగ్గరగా చూసిన సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.